ఇదే పాటలతోనే అనేక మంది రోడ్ల మీదకి ఎక్కి ఆనాడు తెలంగాణ ఉద్యమం విలువలు పాటలతోనే తెలిసినాయి. అవునన్నా కాదని అది అందరికి వాస్తవమే. ఈరోజు తెలంగాణ ఉద్యమకారులను మేము గుర్తిస్తున్నామని చెప్పేసి అనుకుంటూ మదన్న లాంటి వాళ్ళు అనేక మంది ఇంకా కూడా అసలు గుర్తింపు లేకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా తెలంగాణ ప్రభుత్వం ఎట్లా అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ పాలన అయిపోయింది, రేవంత్ రెడ్డి పాలన అయిపోయింది. మొదట కేసీఆర్ పాలన, రేవంత్ రెడ్డి పాలన పైన మీ అభిప్రాయం చెప్పండి అన్న. కేసీఆర్ పాలన కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది, కానీ అక్కడ కూడా ఆశించినంత గుర్తింపు కూడా రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత అనేక మందిని వారు గుర్తించడం జరిగింది. తెలంగాణ పోరాట యోధుల్ని, పాటల రచయితల్ని, గాయకుల్ని. నేను తొలి దశ ఉద్యమం నుంచి మలి దశ ఉద్యమం వరకు పాడుతూనే ఉన్నాను. అనేకమైనటువంటి ధూమ్ధామ్ కార్యక్రమాలు కూడా పాల్గొంటూనే ఉన్నాను. బుల్లెడిని పాటలు రాయడం జరిగింది, తెలంగాణ పాటలు. సరైనటువంటి గుర్తింపు రాలేదని నేను భావిస్తున్నా. ఇక్కడ ఒకటి రెండు పాటలు వాడిన వాళ్ళేమో స్టేజ్ల పైన కూర్చుంటా ఉంటే దాదాపు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ చరిత్ర మీద 3000 పాటలకు పైగా రాసిర్రు. ఇంకా కూడా మీరు వెనుకంజనే ఉన్నారు అని చెప్పేసి అంటే ఇక్కడ పాలకులు మిమ్మల్ని గుర్తించకపోవడం అనుకోవచ్చా, లేదంటే మీరు బయటకు రాకపోవడం అనుకోవచ్చా? ఇది పాలకులు గుర్తించలేదని నేను భావిస్తున్నా. పాలకులు గుర్తించలేదని భావిస్తున్నా. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా గుర్తిస్తారని నేను భావిస్తున్నా. ఎందుకంటే నేను చేసినటువంటి పోరాటం అటువంటిది. తెలంగాణ ఉద్యమంలో తొలి దశ ఉద్యమం నుంచి మలి దశ ఉద్యమం దాకా ప్రతి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. జైలుకు పోవడం జరిగింది, తన్నులు తినడం జరిగింది. ఉద్యోగాన్ని ఫండంగా పెట్టి కూడా నేను తెలంగాణ కార్యక్రమంలో ధూమ్ధామ్ కార్యక్రమాలు చేసినాను తెలంగాణ పాటలలో. ఆ విషయం కోదండ రాంకు తెలుసు, గూడ అంజన్న గారికి తెలుసు, చనిపోయాడు గూడ అంజన్న గారికి తెలుసు, చాలా మందికి తెలుసు. మీకు మొదటగా గుర్తింపు చేసిన పాట ఏదన్నా? తెగిపడ్డా నింగి సుక్కలం, చెత్తకుండి కాడి కుక్కలం. ఒక్కసారి ఆ పాట. అది ఆర్ఫన్ల మీద నేను రాసిన పాట. అది జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అది సినిమాలో కూడా రావడం జరిగింది, కూలన్న సినిమాలో. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడటం జరిగింది. తెగిపడ్డా నింగి సుక్కలం, చెత్తకుండి కాడి కుక్కలం, అయినా మేం భారతీయులం, అయినా మేం భారతీయులం, అయ్యా అవ్వలేని అనాథలం. తెగిపడ్డా నింగి సుక్కలం, చెత్తకుండి కాడి కుక్కలం, తెగిపడ్డా నింగి సుక్కలం, చెత్తకుండి కాడి కుక్కలం, అయినా మేం భారతీయులం, అయినా మేం భారతీయులం, అయ్యా అవ్వలేని అనాథలం. తెగిపడ్డా నింగి సుక్కలం, చెత్తకుండి కాడి కుక్కలం, తెగిపడ్డా నింగి సుక్కలం, చెత్తకుండి కాడి కుక్కలం. తల్లి ఒడిలో ఊగలేదు, తల్లి రొమ్ము పాలు తాగలేదు, ఉప్పు బువ్వ తినలేదు, అవ్వ చెయ్యి బట్టి నడవలేదు. కళ్ళు తెరవని నన్ను కర్మకు వదిలేసి మర్మంగా నీ పీడ వదిలించుకున్నావి. పేగుదెంచిన తల్లి పేరు పెట్టకపాయి, జన్మనిచ్చిన తండ్రి కూడు పెట్టకపాయి. ఓ తల్లి పారయ్య మనసెట్ల వచ్చిందే, ఓ తల్లి పారయ్య మనసెట్ల వచ్చింది, నా తల్లి పారయ్య మనసెట్ల వచ్చింది. పుట్టినప్పుడే నన్ను చంపితే బాగుండే. పడ్డా నింగి సుక్కలం, చెత్తకుండి కాడి కుక్కలం, పడ్డా నింగి సుక్కలం, చెత్తకుండి కాడ కుక్కలం, అయినా మేం భారతీయులం, అయినా మేం భారతీయులం, అయ్యా అవ్వలేని అనాథలం, అయ్యో అయ్యవ్వలేని అనాథలం, అయ్యో అయ్యవ్వలేని అనాథలం, అయ్యో అయ్యవ్వలేని అనాథలం.